10,000 ఫోన్లో క్రైమ్ని చూడమని ఎవరు చెప్పారు? ఇవన్నీ రాసుకోమని ఎవరు చెప్పారు? రాసుకున్న పేపర్ని ఇంకా ఉంచమని ఎవరు చెప్పారు? లేకపోతే ఏదో 2 ఏళ్ల నుంచి ఎవరో దగ్గరగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీడి మెంటాలిటీ, వీడి ఫినాన్షియల్ కండిషను అబ్జర్వ్ చేసి వీడిని ట్రాప్ చేసి ప్రేలాగా వాడారు. వీడికి ఒక కుందేలు ఉంది, బిగ్గెస్ట్ క్యూ ఇన్ దిస్ కేస్, నోబడీ ఈస్ టాకింగ్. ఆ కుందేల్ని ప్యూర్గా వాడు చక్కగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేసిన ఒక టీనేజరు, దానికి ఒంట్లో బాగాలేదంటే సైకలాజికల్గా ఎంత నువ్వు భయపడుతూ ఉండేవాడు, సైకలాజికల్గా బట్టలు తుక్కొని క్లారిటీ తెచ్చుకొని కుందేల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. నీకు ఎంత మెంటల్, మనకే వణికిపోతాం. మనకి నవరంధ్రాల్లోంచి ఒక మర్డర్ చేసిన తర్వాత చితింగ్ ఓ మై గా నా కుక్క పిల్లలకి బాగాలేదు, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన ఐడియా వస్తుందా? రాదు. వాడు ఎందుకు చేశాడు అది? ర్యాబిట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద మోస్ట్ ఆస్పీషియస్ థింగ్ ఫర్ ఇట్లాంటి బలులు. హ్యూమన్ బాడీస్ని రీప్లేస్ చేసేదానికి ర్యాబిట్స్ని వాడతారంట. ర్యాబిట్ లెగ్ ఈజ్ వెరీ ఫార్చునేట్. పవర్ కోసం, స్పిరిచువల్ గ్రోత్ కోసం, ఒకళ్ళ మీద అథారిటీ చెలాయించి వాళ్ళు స్పిరిచువల్లీ పవర్స్ రావాలన్నా, ప్రాక్టికల్గా పొలిటికల్ పవర్స్ రావాలన్నా, ఆర్ ఎనీథింగ్ యూ కెన్ రీడ్, ఎఫర్ట్ చేయగల. అప్పుడు చిన్న ఫోనే కొనుక్కునే అంత గత వస్తుంది నీకు. ఒక ర్యాబిట్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావంటే, బేసిక్ క్వశ్చన్, నీ అఫోర్డబిలిటీలో తిండికి గత లేని నీ ఫ్యామిలీలో నువ్వు ర్యాబిట్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? అసలు నీకు అది ఎవరు ఇచ్చారు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఓకే, నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు?